దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మనందరం కూడా చాలా క్షేమంగా ఉన్నాము. ఆయన మనకు రక్షణ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ప్రతిదినం ప్రతి ఒక్క రోజు కూడా ప్రార్థనలో మీరు గడపండి. మరి దేవుడు ఆశీర్వాదాలు మనకు ఇస్తూ ఉంటాడు. ప్రార్థన చేయండి, ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. 147:13లో మనం చూస్తే, ఆయన నీ గుమ్మముల గడియను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. మనం చూస్తే మొదటి మాటగా నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. మనకందరికీ తెలుసు గుమ్మములు అంటే ఏంటండి. మన ఇంటికి కూడా ఒక మెయిన్ డోర్ ఒకటి ఉంటూ ఉంటుంది కదా, తలుపు, మెయిన్ తలుపు ఒకటి ఉంటూ ఉంటుంది, ద్వారం ఒకటి ఉంటూ ఉంటుంది. దాన్ని మనం గుమ్మం అంటూ ఉంటాం. అది నైట్ మనం నిద్రపోయేటప్పుడు ఏం చేస్తూ ఉంటాము, మంచిగా అంతా గడివేసి దానికి తాళం వేసి మనం ఉంచుతూ ఉంటాం. ఎందుకు ఆ విధంగా చేయాలి? ఉదయం పూటేమో దాన్ని తీసి పెడుతూ ఉంటాము, నైట్ ఎద్దులకేమో తాళం వేసేస్తూ ఉంటాం. ఎందుకు ఆ విధంగా చేయాలి? సేఫ్టీ కోసం. దొంగలు ఎవరైనా వస్తారేమో, లేదా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తారేమో కదండి, వేరే ఏదైనా యానిమల్స్ ఏదైనా వస్తాయేమో అనేసి మనం ఏం చేస్తూ ఉంటాము, గుమ్మములో ఏం చేస్తూ ఉంటాం, గడేస్తూ ఉంటాం, తాళం వేసేస్తూ ఉంటాం కదండి. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ యొక్క లోకపరమైనటువంటి గుమ్మములు లేదా ఇంటి గుమ్మములు అయితే మనం తాళం వేస్తామో కానీ హృదయమునకు మనము తాళం వేసుకోవాలి. హృదయపు గుమ్మమునకు మనం తాళం వేసుకోవాలి. దాన్ని మనం బలపరుచుకోవాలండి. కాబట్టి మనం చూసేది ఏంటంటే మన ఇంటి ద్వారం చూస్తూ ఉంటాం. దాన్ని మన చేతులతో మనం ఏం చేస్తూ ఉంటాం, బలపరుస్తూ మరి గడేస్తూ ఉంటాం, తాళం వేస్తూ ఉంటాం. కానీ హృదయాలకు ఆయన కాపుదల ఇచ్చేవాడు ఎవరంటే దేవుడే. హృదయాలను బలపరిచేవాడు ఎవరంటే దేవుడే. హృదయంలో ఎటువంటి చెడు రాకుండా దాని గుమ్మమునకు తాళం వేసేది ఎవరంటే దేవుడే. కాబట్టి ఆయన్ని మనం వేడుకోవాలి. ప్రభువా, నా హృదయము రోగకరమై వ్యాధి కలిగినటువంటి ఉన్నదా తీసివేసి స్వస్థపరచు ఆయన. ఇలా నీ హృదయంలో వ్యాధి ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుంది అంటే నువ్వు తెలియనటువంటి కొన్ని విషయాలు నువ్వేం చేయాలంటే వదిలేయాలి. అటువంటి వదిలేయకుండా నీ హృదయంలో ఉంచుకున్నావు అనుకోండి, బాధ ఏమంటే వేదనగా ఉంటుంది హృదయంలో కదా. దేవుడు అంటూ ఉన్నాడు, నీ గుమ్మముల గడియను నేను ఏం చేస్తాను, బలపరుస్తాను. ఇంటి గుమ్మాలను దేవుడు బలపరుస్తూ ఉంటాడు, ఎవరు రాకుండా కాపుదలు ఇస్తూ ఉంటాడు. నీ హృదయంలో కూడా ఎవరు రాకుండా దేవుడు నీకు కాపుదలు ఇస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. మరి నీ ఇంటికి నువ్వు తాళం వేసుకుంటావు, మరి నీ ఇంట్లో ఉన్న వాళ్ళ హృదయాలకు ఎవరు తాళం వేస్తారు, వాటి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నీ కోసం కాదు మళ్ళీ ప్రార్థన చేయటం, నీ ఇంటి వాళ్ళందరి కోసం కూడా. ప్రభువా, నా ఇంటి వాళ్ళందరి హృదయాలనైనా నువ్వు బలపరిచి స్థిరపరచు ప్రభువా, ఎటువంటి సాతానిక శోధన రాకుండా చేయనైనా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన హృదయాలైనటువంటి గుమ్మములనైనా ఏం చేస్తుంటాడంట, దాని యొక్క గడియలను బలపరుస్తూ ఉంటాడు. ఆ గడి ఏదైతే ఉన్నదో అది గట్టిగా ఉండాలి. ఆ గడి ఎంత గట్టిగా ఉంటే అంత మరి మనం సేఫ్గా ఉంటూ ఉంటాం కదండి. నోవాహు మనం చూస్తే దేవుడు వేసిన తలుపులు ఎవరు కూడా తీయలేరు, అలానే దేవుడు తెరచిన తలుపులు ఎవరు కూడా తీయలేరు. ఇంకా అంటూ ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అంట. ఆశీర్వదిస్తున్నాడు నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కానీ నువ్వేమి కోరుకుంటూ ఉన్నావు, నువ్వేమి అడుగుతున్నావు దేవుడి దగ్గర అనేది ఒకసారి పరీక్షించుకో. దేని గురించి అడుగుతున్నావు దేవుడి దగ్గర? ప్రభువా, మా పిల్లలకు డబ్బు కావాలయ్యా, మా పిల్లలకు కార్లు కావాలన్నాయన, మా పిల్లలకు మంచి పదవి కావాలన్నాయన. ఇవన్నీ ఎక్కువ అడుగుతూ ఉన్నావా? 1-2 సార్లు అడిగి మనం ఇట్లాంటివి ఊరుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా మనం అడిగామనుకోండి, మన మనస్సు వాటి మీద వెళ్తూ ఉంటుంది, ఆ లోకము ఆ యొక్క కార్యాల మీద వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏమి కోరుకోవాలి మన పిల్లల గురించి?
వాళ్ళకి జ్ఞానం దయచే ప్రభువా, వివేకము దయచేయండి ఆయన, తెలివి దయచే ప్రభువా. నిజంగా అండి, జ్ఞానం ఉంటేనే వాళ్ళు సేఫ్గా ఉండగలరు. తెలివి ఉంటేనే ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు బయటపడగలరు. దేవుని యొక్క వాక్యము వాళ్ళ హృదయాల్లో ఉండాలి. అప్పుడే ఎటువంటి సాతానిక శోధన పట్టుకోకుండా వాళ్ళు ఏం చేస్తుంటారు, కాపాడబడుతూ ఉంటారు, ఆశీర్వదింపబడుతూ ఉంటారు. నీ పిల్లల గురించి నువ్వు అది కోరుకోవాలి. దేవుళ్ళో వాళ్ళు ఒకవేళ వెనకున్నారా, ఇటు చదువులో వెనకుంటే పర్లా, కానీ దేవుళ్ళో వెనకుంటే కష్టం. పని చేయడంలో వెనకుంటే పర్లా, కానీ దేవుడి పని చేయడంలో వెనకుంటే కష్టం. ఈ రోజున చిన్న పిల్లలని మనం చూస్తున్నాం కదా, మరి ఏవేవో నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకి చిన్నప్పటి నుంచి. ఫోన్ అలవాటు చేస్తూ ఉన్నారు కదండి, టీవీ అలవాటు చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుడు బిడ్డారా, ప్రతి ఒక్క రోజు మీ వలనైతే ఒక అధ్యాయం చదివి లేదా ఒక కథ వాళ్ళు చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఉండే కథలు. ఫోన్ ఇవ్వండి, కాసేపు నొక్కొనివ్వండి, టీవీ కాసేపు చూసుకొనివ్వండి. అలాగే ఆత్మీయ ఆహారం మీరు పెడుతూ ఉండాలి పిల్లలకి. శారీరకమైన ఆహారమే కాదు, ఆత్మీయ ఆహారం కూడా మీరు పెడుతూ ఉండాలి. ప్రియాదేవుడు ఆ విధంగా మీరు చేయండి. మరి రోజులు చాలా కష్టంగా ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదండి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎటువంటి శోధన కూడా నీటికి రాకుండా ఉండాలంటే ఏముండాలండి? నీ గుమ్మముల యొక్క గడిలు ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. కాబట్టి వాటిని బలపరిచేవాడు ఆయనే. ఈ విషయాలన్నీ విన్న తర్వాత మనం కలత చెందకూడదు, భయపడకూడదు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత మనం భయపడకూడదండి. మా హృదయం రాయిగా చూసుకొని దేవుడి మీదనే మన యొక్క ఫోకస్ అంతా కూడా మనం ఉంచుతుంది, లోకం వైపు కాదు. కాబట్టి ప్రియతరం అంటున్నాడు దేవుడు, నీ గుమ్మముల గడియలను దేవుడు బలపరుస్తాడు, అలాగే నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.